తెలంగాణలో రుణమాఫీ రాజకీయం కాకరేపుతోంది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామనేది కాంగ్రెస్ సర్కారు మాట. సగం మంది రైతులకే రుణమాఫీ చేసి మిగతా వారిని ఘోరంగా మోసం చేశారనేది బీఆర్ఎస్ వాదన. ఈ వాదనల మధ్య పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ఏ రేంజ్లో అంటే నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందామంటూ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. కొడంగల్ పోదామా, కొండారెడ్డిపల్లి పోదామా, నీ ఇష్టం, ఎక్కడికైనా మేం రెడీ. ఏ ఊరిలో అయినా 100% రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే అక్కడికక్కడే రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. దీనికి అటు నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి. మొత్తంగా రుణమాఫీ రాజకీయం తెలంగాణను ఓ రేంజ్లో కుదిపేస్తోంది. రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. మ్యాటర్ అర్థమైందిగా. జూలై 21న మంత్రివర్గ సమావేశం తర్వాత రాష్ట్రంలో మొత్తం రుణమాఫీకి దాదాపుగా 31,000 కోట్లు అవసరమవుతాయన్నారు. సీన్ కట్ చేస్తే ఆగస్టు 15న 18,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అప్పుడు 31,000 కోట్లు అన్నది, ఆ తర్వాత 18,000 కోట్లు అన్నది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లెక్కన సగం మంది రైతులకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారనేది బీఆర్ఎస్ చెప్తోన్నమాట. 41 లక్షల మంది రైతులకు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు సగం మందికే చేస్తున్నారన్నది గులాబీ నేతల ప్రధాన ఆరోపణ. రైతులను మోసగించిన సీఎం రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కేవలం మాటల తోటాలు మాత్రమే కాదు, గన్ పార్క్ దగ్గర ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అందుకే రాష్ట్రమంతా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అతిపెద్ద హామీ రైతు రుణమాఫీ. ఆ పార్టీ గెలుపులోనూ అదే హామీ కీలక పాత్ర పోషించింది. పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా రుణమాఫీపై ఎలాంటి ప్రకటన చేయలేదని 3 నెలల క్రితం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ నడిచింది. ఆ టైంలో విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా సాగాయి. ఎట్టకేలకు రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యాక ఈ రచ్చ సద్దుమణుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అది మరింత పీక్స్ కు చేరుకుంది. సీన్లోకి కేటీఆర్ ఎంటర్ కావడంతో రాజకీయం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. కేటీఆర్ మరోసారి సవాళ్ల రాజకీయానికి తెరలేపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ 40% మాత్రమే చేశారన్నది కేటీఆర్ చేస్తున్న ప్రధాన విమర్శ. రుణమాఫీలో 1,00,000 కొర్రీలు, ఆంక్షలు పెట్టారని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారనేది ఆయన చేస్తున్న ఆరోపణ. ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని, రేషన్ కార్డు లేదని, చాలా మంది రైతులకు రుణమాఫీ చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాదు, రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి ఓ సవాల్ కూడా విసిరారు. రుణమాఫీ నిజమైతే కొడంగల్ నియోజకవర్గానికే వెళదామని, ఒక్క రైతు వేదికలోనైనా 100% రుణమాఫీ జరిగిందని ఒక్క రైతు చెప్పినా తాను రాజకీయాలను వదిలేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎంకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు. విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా. మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండల్ నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా. రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. రుణమాఫీ విషయంలో డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 వరకు జాప్యం చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరి బ్యాంకులకు 9 నెలల వడ్డీ ఎవరు కడతారని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. పోనీ జాప్యం చేస్తే చేశారు, అందరికి రుణమాఫీ చేశారా అంటే అది లేదంటోంది. 22.37 లక్షల మంది రైతులకు 17,934 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అంటోంది గులాబీ పార్టీ. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేశామని, రైతు బంధు వేశామని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు.
వర్షాకాలం రైతు భరోసా 14,000 కోట్లు ఇంకా ఇవ్వలేదని, మొన్న యాసంగిలో 4,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడుతోంది. కేవలం 46% మాత్రమే మీరు కంప్లీట్ చేసి బ్యాలెన్స్ ఉన్న 54% అట్టనే ఇచ్చిపెట్టి ఇంకా ఇవాళ సిగ్గు లజ్జా మానం లేకుండా హరీష్ రావు గారిని తిడుతున్నాను. నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళన ప్రజలకి క్షమాపణ చెప్పి మన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు భూమికి రాకి తప్పు అయిపోయింది, నేను ఆ రోజు చెప్పింది ఒకటి అది చేసింది ఒకటి అని చెప్పు. ఇవాళ ఎల్లమ్మ మీద ఒట్టంటివి, పోషమ్మ మీద ఒట్టంటివి, పెద్దమ్మ మీద ఒట్టంటివి, ఇవాళ రైతులకి ఇవాళ మోసం చేస్తేవి. ఆ విధంగా రైతు రుణమాఫీ రాజకీయం నిప్పులు కక్కుతోంది. రాజీనామాలు, రాజకీయ సన్యాసాలు అంటూ నేతల మధ్య రుణమాఫీ అంశం భగ్గుమని మండుతోంది. ఇదంతా చూస్తుంటే ఇప్పట్లో అది అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నువ్వు చెప్పింది మేం చేశాం, ఇప్పుడు మేం చెప్పింది నువ్వు చెయ్యి, దమ్ముంటే రాజీనామా చెయ్యి. ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలు సూటిగా హరీష్ రావుకు విసురుతున్న సవాల్. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఏడబోయే హరీష్ రావు అంటూ నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. సిద్దిపేటలోనూ ఈ ఫ్లెక్సీలు ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. దీనిపై హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎస్, రాజీనామాకు సిద్ధమే, 100% రైతు రుణమాఫీ పూర్తి చేశామని రేవంత్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమేనట్టు హరీష్ సవాల్ విసిరారు. టైం నువ్వు ఫిక్స్ చేసినా నన్ను ఫిక్స్ చేయమన్నా, ప్లేస్ నువ్వు ఫిక్స్ చేసినా నన్ను ఫిక్స్ చేయమన్నా, ఎప్పుడైనా ఎక్కడైనా రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. ఈ దెబ్బతో రుణమాఫీ రాజకీయం నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. మెయిన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఓ వారం 10 రోజులు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అప్పుడే ఈ రుణమాఫీ రాజకీయం పార్ట్ 2 స్టోరీ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆ విధంగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై మాట్లాడుతూ పరుష పదజాలాలతో హరీష్ రావును విమర్శించారు. అక్కడితో ఆగిపోయారా అంటే లేదు. దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీ రాజకీయానికి తెరలేపారు. హరీష్ రావు టార్గెట్ గా నగరం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల రుణమాఫీ చేశామని, ఇచ్చిన హామీని మేం నిలబెట్టుకున్నందుకు హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇలా సవాల్ విసిరారు. ఆ రాత్రికి రాత్రే అలా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీ రాజకీయం సిద్దిపేట వరకు పాకింది. అక్కడ కూడా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీలు చింపివేశారు. దీనిపై స్పందించిన హరీష్ రావు, ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఇటు రుణమాఫీ, అటు రాజీనామాపై రచ్చ పీక్స్ కు చేరుకుంటున్న సమయంలో హరీష్ రావు నేరుగా రంగంలోకి దిగారు. రుణమాఫీపై తాను చర్చకు రెడీ అని ప్లేస్, డేట్, టైం రేవంత్ రెడ్డి చెప్పాలి అంటూ హరీష్ రావు సవాల్ చేశారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వచ్చేందుకైనా తాను సిద్ధమని, రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపించాలని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. రుణమాఫీ చేశామని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు రావాలని, పూర్తిగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే దేనికైనా రెడీ అన్నారు హరీష్ రావు. నువ్వు నిజంగానే రుణమాఫీ అయిందనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా,
నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడికి పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాంపా, ఏ ఊరికి పోదామో, ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా, మరి అక్కడనే పోయి అడుగుదాం. మొత్తంగా తెలంగాణలో పాలిటిక్స్ హీట్ పీక్స్ కి చేరింది. అధికార ప్రతిపక్ష నేతలు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. మాటలతోనే డైనమేట్లు పేల్చుతున్నారు. రోజుకో ఇష్యూ మీద ఫుల్ గా ఫైట్ చేయడమే కాదు, సవాళ్లు ప్రతి సవాళ్లతో రచ్చ చేస్తున్నారు. అయితే ఈ రుణమాఫీ రాజకీయానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించడం లేదు.